ప్రపంచమంతటా ఉన్న జెమినీ టీవీ ప్రేక్షకులారా, మీ అందరికీ నమస్కారం. ఈ నాటు వైద్యం అనబడే ఆరోగ్యాన్నిచ్చే కార్యక్రమంలో మిమ్మల్ని మళ్ళీ కలుసుకోవడం మహదానందంగా ఉంది. ప్రియమైన ప్రేక్షకులారా, ప్రతిరోజు ఒక మూలిక, ప్రతిరోజు ఒక మందు, ప్రతిరోజు ఒక వ్యాధి, ఇలా ఏదైనా ఒక విషయాన్ని ప్రధాన అంశంగాను దానికి కావలసిన మందులను మనం తేలిక పద్ధతిలో ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనం ఇంట్లోనే కూర్చొని సురక్షితమైన మందులు, డబ్బు ఖర్చు లేని మందులు, అందరికీ ఉపయోగపడే మందులు అనే విధంగా ఇక్కడ మనం చూసి నేర్చుకుని ప్రయోజనం పొందుతున్నాం. ఆ వరుసలో ఈ రోజు నరాల బలహీనత, నర్వస్ డెబిలిటీ అని ఇంగ్లీషులో చెప్పబడే నాడీ మండలంలో ఏ కారణంగా బలహీనత ఏర్పడినా దాన్ని సరిచేయగల మందులను మనం ఈరోజు చూడబోతున్నాం. ద మోటార్ సెన్సరీ డిజార్డర్ అని చెప్పబడే వ్యాధి శరీరంలో నాడీ మండలంలో పని చేయడాన్ని బట్టే అన్ని అవయవాల చర్యలు ఉంటాయి. జ్ఞాపక శక్తి, జీర్ణ శక్తి, మన నడవడికలు, మన ఆచార వ్యవహారాలు, మన ఆహార పద్ధతులు, నిద్రలేమి, ప్రశాంతత, ఈ విధంగా ఎన్నో విషయాలను ఈ నాడీ మండలమే బాధిస్తోంది. నాడీ మండలమే సహాయం చేస్తుంది. అందువల్ల ఈ నరాలకు బలం చేకూర్చే మందుల్ని మనం ఇక్కడ చూడబోతున్నాం. నరాలు బలహీనత చెందడానికి పలు కారణాలు ఈనాడు ఉన్నప్పటికీ కొన్ని కారణాలు వెన్నెముకలో ఏర్పడుతుండే దెబ్బ, ట్రామా అని చెప్పబడే విధంగా ఏదైనా ప్రమాదం లేదా దెబ్బ తగలడం వల్ల వెన్నెముకలో డిస్ప్లేస్మెంట్ జరగడం, వెన్నెముకలో ఒత్తిడి ఏర్పడడం, ద డిస్క్ ప్రొలాప్స్ అని చెప్పబడే స్థితి ఏర్పడడం. అది మాత్రమే కాకుండా మనస్సులో ఎక్కువగా దిగులు, ద స్ట్రెస్ అని చెప్పబడే రీతిలో మానసిక ఒత్తిడి, అది నరాలను బాధించడం జరుగుతుంది. సరైన వ్యాయామం లేకపోవడం, సరైన శ్వాస సాధన, ఊపిరి సాధన, ప్రాణాయామం అని చెప్పబడే రీతిలో తగినంత ఆక్సిజన్ సత్వం లేకపోవడం, పైగా సరైన పోషకాలు లేని ఆహారం తీసుకోవడం, ఈ విధంగా పలు కారణాల వల్ల ఈ నరాలు దెబ్బతింటున్నాయి. కాళ్ళు చేతులు వణకడం, మరపు, అలసిపోవడం, చర్మంలో ఏర్పడే ముడతలు, ఈ విధంగా ఎన్నో వ్యాధులు మనకి సంక్రమిస్తున్నాయి. ప్రియమైన ప్రేక్షకులారా, ఇలా వ్యాధులు రాకుండా నరాలకు బలం ఇచ్చే, శరీరంలో సరైన విద్యుత్ ప్రసరణని కలిగించే మందులను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వాటిని తయారీ విధానంలో చూద్దాం రండి. ఈ రోజు మనం ఈ నాటు వైద్యం కార్యక్రమంలో నరాలకు బలాన్ని చేకూర్చే మందుల గురించి చూస్తున్నాం. ముందు మనం విభూది రుద్ర తులసిని ఉపయోగించి నరాలకు బలాన్ని ఇవ్వగల ఒక మందు, మన నీరసాన్ని పోగొట్టగలిగే మందుని ఇప్పుడు తయారు చేద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: విభూది రుద్ర తులసి, తాటి కలకండ, కాచిన పాలు. ఒక పూట కషాయం కోసం విభూది రుద్ర తులసి 10 ఆకుల్ని తీసుకోవాలి. మాక్సిమం 15 ఆకుల వరకు యూజ్ చేయొచ్చు. రసంగా యూజ్ చేస్తే 5 నుండి 10 ml వరకు మనం యూజ్ చేయొచ్చు. ఈ ఆకుల్ని నీటిలో కడిగి తీసుకోవాలి. అందులో 1/2 టీ స్పూను తాటి కలకండ వేయాలి. 1 గ్లాసు నీరు పోసి మరిగించాలి. ప్రియమైన ప్రేక్షకులారా, ఈనాటి నాటు వైద్యం కార్యక్రమంలో నరాల బలహీనత, నరాల్లో నీరసం, ద నర్వస్ డెబిలిటీ అనే స్థితికి మనం మందుల్ని చూస్తున్నాం. ఆ వరుసలో విభూది తులసి, ద స్వీట్ బ్యాసిల్ అని చెప్పబడే విభూది తులసి ఒక అద్భుతమైన మింగే మందుగా పనిచేస్తుంది. ఈ విభూది తులసి గురించి చెప్పాలి అంటే ఇది సువాసనను ఇస్తుంది, మూత్ర ద్వారంలో ఏర్పడుతూ ఉండే మంటని పోగొడుతుంది. ఈ విధంగా పలు విధాలుగా ఇది మందులై ఉపయోగపడుతుంది. ఈ విభూది తులసితో తాటి కలకండని చేర్చి కషాయం చేసి తాగడం వల్ల నరాలకు బలం చేకూరుతుంది.
నీరసించిన నరాలకు ఉత్సాహాన్ని ఇచ్చేదిగా ఇది ఒక స్టిమ్యులెంట్ అని చెప్పదగిన విధంగా ఉపయోగపడుతుంది. నరాలు బలహీనత చెందిన సమయంలో స్పర్శ జ్ఞానం తక్కువగా ఉండడం, ద నమ్నెస్ అని చెప్పదగిన రీతిలో వేళ్లల్లో స్పర్శ తగ్గిపోవడం, మొద్దుబారడం అనే స్థితి, ఎక్కువగా అరచేతులు అరికాళ్లలో ఏర్పడుతూ ఉండే చెమట, వణుకు, మతి మరుపు ఇవన్నీ కూడా నరాలు బలహీనం చెందినప్పుడు ఏర్పడే సమస్యలు. దీనికి విభూది తులసి తాటి కలకండ కలిసిన ఈ కషాయం ఒక మంచి మందుగా పనిచేస్తుంది. విభూది రుద్ర తులసి తాటి కలకండతో చేసిన కషాయం ఇప్పుడు రెడీ అయ్యింది. దీన్ని వడకట్టాలి. చివరిగా ఇందులో కొంచెం కాచిన పాలు పోసుకోవాలి. ఈ కషాయాన్ని మనం రెగ్యులర్గా ఉదయాన్నే తీసుకుంటే మెదడుకి బలాన్నిచ్చే మందుగాను, ఒంట్లో నీరసాన్ని పోగొట్టే మందుగాను ఉంటుంది. ఈ రోజు మనం ఈ నాటు వైద్యం కార్యక్రమంలో నరాలకు బలం చేకూర్చే మందుల గురించి చూస్తున్నాం. విభూతి రుద్ర తులసి అందుకు మంచి మందు అని చూసాం. తర్వాత మనం కొండ ఉచ్చింట, సరస్వతి వంటి మూలికల్ని ఉపయోగించి నరాలకు బలాన్ని చేకూర్చే మందుల్ని ఎలా తయారు చేయాలో చిన్న విరామం తర్వాత చూద్దాం. కాళ్ళు చేతులు వణకడం, వేళ్లు మొద్దు బారినట్టు ఉండే ఒక ఫీలింగ్, స్పర్శ జ్ఞానం తగ్గిపోతున్న ఒక స్థితి. ఇలాంటి స్థితిలో ఈ రోజు మనం ఈ నాటు వైద్యం కార్యక్రమంలో నరాలకు బలాన్ని చేకూర్చే మందుల గురించి చూస్తున్నాం. విభూతి రుద్ర తులసితో మనం తాటి కలకండ, పాలు కలిపి కషాయంగా తీసుకుంటే అది నీరసాన్ని పోగొట్టి నాడి మండలాన్ని బలపరిచే మందుగా ఉంటుందని చూసాం. నెక్స్ట్ మనం కొండ ఉచ్చింటని ఉపయోగించి నరాలు బలపడేలా చేసే మందుని ఇప్పుడు తయారు చేద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: కొండ ఉచ్చింట ఆకు, పసుపు గుంట గలగర లేదా తెల్లగుంట గలగరాకు, తాటి కలకండ, కొండ ఉచ్చింట, పసుపు గుంట గలగర, తెల్లగుంట గలగర అన్ని కలిపి ఒక గుప్పెడు తీసుకోవాలి. కొండ ఉచ్చింట ఆకులు ఫ్రెష్ గా దొరకకపోతే నాటు మందుల దుకాణాల్లో ఆకుల చూర్ణం దొరుకుతుంది, దాన్ని తెచ్చి యూజ్ చేయొచ్చు. దానితో తెల్లగుంట గలగర, పసుపు గుంట గలగరాకు కొంచెం, కొండ ఉచ్చింట, పసుపు, తెలుపు గుంట గలగరాకు వీటన్నిటిని కలిపి ఒక గుప్పెడు తీసుకోవాలి. ఇందులో తాటి కలకండ వేయాలి. ఒక గ్లాస్ నీరు పోసి మరిగించాలి. ప్రియమైన ప్రేక్షకులారా, ఈనాటి నాటు వైద్యం కార్యక్రమంలో నరాల బలహీనత, నరాల్లో నీరసం, ద నర్వస్ డెబిలిటీ అని చెప్పబడే వ్యాధికి మందుల్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ వరుసలో కొండ ఉచ్చెంట. కొండ ఉచ్చెంటకి వంగ పువ్వులు లాంటి నీలి రంగు పువ్వులు ఉంటాయి. దీని ఆకులు, కాడలు అన్నిటికీ గులాబీ ముళ్ళ వంటి వాడి అయిన ముళ్ళు ఉంటాయి. అలాగే దీని కాయలు కొట్టు వస్తు కాయల్లాగా ఉంటాయి. ఇది ఒక తీగలాగా కంచెలకు అల్లుకొని పెరిగే మొక్క. ఎలాంటి శ్రమ లేకుండా తానుగా అభివృద్ధి చెందే ఒక మూలిక, ప్రతి ఇంట్లోనూ ఉండవలసిన ఒక మూలిక. ఈ మూలిక గురించి చెప్పాలి అంటే అంబాసిడర్ అని ఇంగ్లీషులో చెప్పవచ్చు. ఆ విధంగా ఇది ఒక దూతలాగా పనిచేసే ఒక మూలిక. నరాల లోపలికి వెళ్లి పలు ప్రాంతాలకు వ్యాపించి అక్కడ స్పర్శ జ్ఞానాన్ని పెంచే ఒక అద్భుతమైన స్టిమ్యులెంటుగా ఈ మూలిక పనిచేయడం వల్ల దీన్ని ఒక అంబాసిడర్ అని చెప్పవచ్చు. సోలనం ట్రిలోబేటం అనేది దీని బొటానికల్ పేరు. ఈ కొండ ఉచ్చెంటతో గుంట గలగరాకు, ఎకిలిప్టా ప్రోస్టేటా అనేది దీని బొటానికల్ పేరు, గుంట గలగరాకు. మనం దీని గురించి ఇదివరకే చెప్పుకున్నాం. దీని పువ్వులు పసుపు రంగులో ఉన్నాయి. దీనిలోని మరో విశేషం ఏమిటి అంటే ఉప్పు సత్వం, ఉప్పగా ఉండే ఆకులు దీనికి ఉంటాయి. ఉప్పు సత్వం ఇందులో ఎక్కువగా ఉంటుంది. దీన్ని గుంట గలగరాకు అని అంటాం. పసుపు పువ్వులు ఉన్నది పసుపు గుంట గలగరాకు. తెల్లని పువ్వులు ఉన్నది, ఇక్కడ తెల్లని పువ్వులను మనం చూస్తున్నాం. ఈ తెల్ల పువ్వులు ఉన్నది తెల్ల గుంట గలగరాకు. ఎకిలిప్టా ఆల్బా అనేది దీని బొటానికల్ పేరు. రెంటికి ఉప్పు రుచి ఉంటుంది. కొండ ఉచ్చెంట, పసుపు గుంట గలగరాకు, తెల్ల గుంట గలగరాకు ఈ మూడింటిని
ఒక గుప్పెడు తీసి నీటిలో వేసి తాటి కలకండ వేసి కషాయం చేసి తాగుతూ ఉన్నట్టయితే నరాలకు బలం ఏర్పడుతుంది. సెన్సరీ నెర్వ్స్ అని చెప్పబడే అనుభూతి నరాలకు ఇది బలాన్ని ఇచ్చే సత్వంగా ఉంటుంది. మెదడుకి బలాన్ని ఇచ్చి జ్ఞాపక శక్తిని పెంచుతుంది. ఆ విధంగా ఇది ఒక అద్భుతమైన నరాల నెర్వైన్ టానిక్ అని నిక్షేపంగా చెప్పుకోవచ్చు. కొండ ఉచ్చింట, తెల్ల గుంట గలగర, పసుపు గుంట గలగర కలిసిన కషాయం ఇప్పుడు రెడీ అయ్యింది. దీన్ని వడకట్టాలి. ఈ కషాయాన్ని రెగ్యులర్ గా తీసుకుంటే నరాలకు బలం చేకూర్చే మందు అవుతుంది. జ్ఞాపక శక్తిని పెంపొందించే మందుగాను ఉంటుంది. అంతేకాకుండా ఊపిరితిత్తులకు, కాలేయానికి బలం చేకూర్చే మందుగాను ఇది పనిచేస్తుంది. నెక్స్ట్ మనం సరస్వతిని ఉపయోగించి స్నానానికి ఒక తైలాన్ని తయారు చేద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: సరస్వతి ఆకు, నువ్వుల నూనె. సరస్వతి ఆకుని ఇలా ముద్దలా నూరుకోవాలి. నీరు తగలకుండా నూరుకోవాలి. నూరుకున్న ఈ ముద్దని వేయాలి. అందులో తగినంత నువ్వుల నూనె వేయాలి. సరస్వతి ఆకులో నువ్వుల నూనె వేసి సన్నని సెగ మీద తైలంలా కాయాలి. ప్రియమైన ప్రేక్షకులారా, ఈనాటి నాటు వైద్యం కార్యక్రమంలో నరాల్లో నీరసం, నరాల్లో బలహీనత అనే వ్యాధికి మందుల్ని మనం ఇక్కడ చూస్తున్నాం. నరాలు బలహీనత చెందినప్పుడు మనిషిలోని లోపలి అవయవాలు అన్నీ కూడా బలహీనమైపోతాయి. మనిషి చేసే చర్యలు అన్నిటిలో కూడా లోపాలు అనేవి ఏర్పడతాయి. ఈ నరాలు మెదడులో మొదలై ప్రతి ఒక్క భాగానికి మెదడు ఆజ్ఞలను తీసుకువెళ్లే వాహకాలుగా ద సెన్సరీ నెర్వ్స్ అని ఇంగ్లీషులో చెప్పబడే విధంగా ఉంటాయి. ఈ నరాలకు బలం తగ్గిపోయినప్పుడు ఈ విధంగా చర్యలనేవి తగ్గడం సహజం. మెదడులోని పని విధానం కూడా మారిపోతుంది. ద మెమరీ లాస్ అని చెప్పదగిన విధంగా మతి మరుపు, కాళ్ళు చేతులు వణకడం, వేళ్లు మొద్దు బారినట్టు ఉండే ఒక ఫీలింగ్, స్పర్శజ్ఞానం తగ్గిపోతున్న ఒక స్థితి. ఇలాంటి స్థితిలో సరస్వతి ఆకు, హైడ్రోకోటైల్ ఏషియాటికా అని చెప్పబడే సరస్వతి, ఇది ఒక పైపోత మందుగా మనకు ఉపయోగపడుతుంది. సరస్వతి ఆకుల్ని నువ్వుల నూనెలో వేసి తైలంగా కాచి శరీరం మొత్తం కాసేపు పూసి ఉంచుకొని స్నానం చేస్తూ ఉంటే నరాలు ఉత్సాహం పొందుతాయి. ఫీలింగ్స్ మళ్ళీ పునరుద్ధరించబడతాయని అందరూ గుర్తు పెట్టుకొని ఉపయోగించుకోవాలి. సరస్వతి ఆకు నువ్వుల నూనెతో చేసిన తైలం ఇప్పుడు రెడీ అయ్యింది. ఈ తైలాన్ని మనం వడగట్టుకుని వారానికి ఒకసారి తలకి, ఒంటికి స్నానం చేసేటప్పుడు యూజ్ చేసుకుంటూ ఉన్నామంటే తలనొప్పి, మెడనొప్పి వంటి సమస్యలు లేకుండా ఉంటాయి. ఇది నీరసాన్ని పోగొట్టే మందుగాను ఉంటుంది. అంతేకాకుండా స్ట్రెస్ ని తగ్గించే మందుగాను ఉంటుంది. ఈ రోజు మనం ఈ నాటు వైద్యం కార్యక్రమంలో విభూది, రుద్ర తులసి, కొండ ఉచ్చింట, సరస్వతి, గుంట గలగర వంటి మూలికల్ని ఉపయోగించి నరాలకు బలం చేకూర్చే మందులను ఎలా తయారు చేయాలో చూసాం. తర్వాత మనం ఈనాటి వైద్య సందేహ విభాగంలో చాలా మంది అడిగిన ఒక ప్రశ్న, వేడి గడ్డలకు పైపూత మందేమిటి అని అడిగారు. దానికి సమాధానం చిన్న విరామం తర్వాత చూద్దాం. ఈ ఉల్లిపాయలను నెయ్యిలో వేసి వేయించి చక్కగా మెత్తగా నూరి అందులో పసుపు వేసి కలిపి గడ్డల పైన పూస్తూ ఉన్నారు అంటే చిన్నపిల్లల్లో ఆర్థో సమస్యలు ఎందుకు తలెత్తుతాయి? చిన్నపిల్లలకు వచ్చే ఆర్థో సమస్యలు ఏమిటి? చిన్నపిల్లలకు ఆర్థో సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? చిన్నారులకు ఆర్థో సమస్యలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రముఖ ఆర్థో మరియు ఓస్కెలిటల్ ఆన్కాలజిస్ట్ డాక్టర్ కిషోర్ బి రెడ్డి గారి సలహాలు, సూచనలు ఈ రోజు మధ్యాహ్నం 2:30 మీ హెల్త్ జోన్ లో. ప్రియమైన ప్రేక్షకులారా, ఈనాటి నాటు వైద్యం కార్యక్రమంలో నరాల బలహీనత, నరాల్లో నీరసం, అందుకు కావలసిన మందుల్ని మనం చూసి తెలుసుకున్నాం. ఆ వరుసలో కొండ ఉచ్చెంట, పసుపు గుంట గలగరాకు, తెల్ల గుంట గలగరాకు, సరస్వతి ఇవన్నీ మందులు అవుతాయి అని మనం చూశాం. అంతేకాకుండా మందారం, హైబిస్కస్ రోసా సినాన్సిస్ అని చెప్పబడే మందారం ఒక అద్భుతమైన నరాలకు
బలాన్ని చేకూర్చే మందు అవుతుంది. ఇంకో విషయం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ద జింక్ అని చెప్పబడే సత్వము, ద కాపర్ అని చెప్పబడే సత్వము ఇందులో ఎక్కువగా ఉన్నాయి. అది మాత్రమే కాకుండా ఈ గులాబీ మనం తలలో పెట్టుకునేవి అని భావించే గులాబీలలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. ఒక మైల్డ్ సెడేటివ్ అనే గుణం ఇందులో ఉంది. ఇందులో ద ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అని చెప్పబడే సత్వం పుష్కలంగా ఉంది. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఏ పదార్థాల్లో ఉంటుందో వాటిని మనం ఉపయోగిస్తూ ఉంటే నరాలకు బలం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ పువ్వులు మాత్రమే కాకుండా క్యాలీఫ్లవర్ అందులో ఈ ఒమేగా ఫ్యాటీ యాసిడ్ ఎక్కువగా ఉంది. మొలకెత్తిన ధాన్యాలు వాటిలో ఈ సత్వం ఎక్కువగా ఉంది. అది మాత్రమే కాకుండా ద డీప్ బ్రీత్ అని చెప్పబడే విధంగా ప్రాణాయామం మన ఊపిరితిత్తులను పూర్తిగా నింపే విధంగా శ్వాసను అలవాటు చేసుకోవాలి. అలా శ్వాస పీల్చడం అనేది నాడీ మండలానికి బలాన్ని చేకూర్చే విషయం. ఉదయం ఒక అరగంట సేపు ఒట్టి కాళ్లతో బయట నడవడం. ఈనాడు ఆ విధానం మారిపోయిందనాలి. ఇంటి లోపల కూడా చెప్పులు ధరించి నడవడం అనేది అలవాటైపోవడం వల్ల ఈ నరాల సమస్యలు వచ్చి బాధిస్తున్నాయి. ఉదయం లేదా సాయంత్రం గడ్డి మైదానంలో ఒట్టి కాళ్లతో నడవడం వల్ల నాడీ మండలం చేతనత్వం పొంది నరాలు బలపడతాయి. మెదడుకి ఒక ప్రశాంతత అనేది కలిగి జ్ఞాపక శక్తి పెంచుతుంది. ప్రియమైన ప్రేక్షకులారా, ఈ నరాల సమస్య వస్తేనే ఒక విద్యుత్ లోపం అనే స్థితి మనకు ఏర్పడుతుంది. అందుచేత విద్యుత్తు లేకుండా ఈనాడు ప్రపంచమే లేదు. ఆ విధంగా ఈ నరాలు విద్యుత్తును తీసుకువెళ్లే అవయవాలు కావడం చేత అవి పాడవకుండా చూసుకోవడం అనేది మన బాధ్యత. ప్రియమైన ప్రేక్షకులారా, ఈ కార్యక్రమానికి చాలా వైద్య సందేహాలు అడిగి ఎందరో ఉత్తరాలు రాశారు. అందులో ఒకటి గడ్డలు, చెగ్గడ్డలు లేదంటే చక్కెర వ్యాధి ఉన్న వారికి ఏర్పడుతూ ఉండే గడ్డలు. ఇవి పండి పగలడానికి తేలికైన మందులు ఏమిటి అని ఈనాటి ప్రశ్న. సాధారణంగా మనం ఆహారానికి ఉపయోగించే ఉల్లిపాయ, చిన్న ఉల్లిపాయలు, అవి బాగా చిన్నవిగా ఉండడం మనందరికీ తెలుసు. ఈ ఉల్లిపాయలను నెయ్యిలో వేయించి చక్కగా మెత్తగా నూరి అందులో పసుపు వేసి కలిపి గడ్డల పైన పూస్తూ ఉన్నారు అంటే కొద్ది రోజులలోనే గడ్డలు పగిలి లోపల ఉన్న విషాలు బయటకు పోయి చాలా త్వరగా ఆ గడ్డలు మారిపోతాయి. ప్రియమైన ప్రేక్షకులారా, ఈ కార్యక్రమానికి చాలా ఉత్తరాలు వరదలా వస్తూనే ఉన్నాయి. అందులో నుండి ఒకటి ఎంపిక చేయబడి అందరికీ ఉపయోగపడే విధంగా ఇక్కడ సమాధానం ఇవ్వబడుతోంది. ఇప్పుడు ఉత్తరాన్ని చూద్దాం రండి. ప్రియమైన ప్రేక్షకులారా, ఈనాటి ఉత్తరాన్ని బంగారు స్వామి అనే వ్యక్తి ఈ ఉత్తరాన్ని రాశారు. చుండూరు అనే ఊరు నుండి. వయస్సు 48 ఏళ్లు. ఈయన పనిచేస్తున్న సమయంలో శరీరంలో చాలా చోట్ల కండ పట్టేస్తుంది అని ఇందులో రాశారు. అంటే దూడ కండరాలు అంటే కాల్ఫ్ మజిల్స్ అని చెప్పబడే కాలి పిక్కలు బిగుసుకుపోవడం, బెరికినట్టుగా ఉండే ఒక పరిస్థితి అని ఈయన రాశారు. చలికాలంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇంగ్లీషు డాక్టర్ల దగ్గరకు వెళ్ళినప్పుడు బలం తక్కువగా ఉంది, బలానికి మందులు తీసుకోమని చెప్పారు. ఈయన కూతురికి 16 ఏళ్లు, సరిగ్గా తినడం లేదు అనే సమస్యను రాశారు. థైరాయిడ్ సమస్య. నాటు వైద్యంలో ఏమైనా మందులున్నాయా? ఈయనకు కండరాలు పట్టుకుపోవడం, ఈయన కూతురికి థైరాయిడ్ సమస్య. ఈ 2 విషయాలను, ఈ 2 వ్యాధులను ఇందులో రాశారు. ఇలా కండరాలు పట్టుకుపోవడం అనేది ద మోటార్ న్యూరాన్ డిజార్డర్ అని చెప్పబడే స్థితిలో ఏర్పడుతూ ఉండే కండరాల సమస్య. దీనికి అతి ముఖ్యమైన కారణం పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ B6, B12 వంటి సత్వాలు లోపించడం. దీనివల్ల నరాల యొక్క పనితీరు దెబ్బతిని అతి త్వరగా ఒక తాళం బిగించినట్టుగా ఆ కండరాలలో
ఒక బిగువు ఏర్పడడం, ఏ మాత్రం కదిలించలేని స్థితి ఏర్పడడం, బెడుకు వంటి ఒక నొప్పి ఏర్పడడం అనేది సహజం. సాధారణంగా ఆకుకూరల్ని ఎక్కువగా తీసుకుంటూ ఉన్నప్పుడు ఈ సత్వాలు అన్నిటినీ ఆకుకూరలు మనకి ఇస్తాయి. ముఖ్యంగా అరటి పండులో ఈ పొటాషియం అనే సత్వం, మెగ్నీషియం అనే సత్వం పుష్కలంగా ఉన్నాయి. మొలకెత్తిన ధాన్యాలు, వీటిలో చాలా విటమిన్ B6, B12 అని చెప్పబడే సత్వాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నరాలకు బలం చేకూర్చేవిగా, రక్త ప్రసరణను పెంపొందించేవిగా, చలికాలంలో కూడా శరీరానికి ఆక్సిజన్ ని పూర్తిగా అందించి ఉష్ణోగ్రతని సమంగా ఉంచే విధంగా ఈ సత్వాలు అన్నీ కూడా తోడ్పడతాయి. కనుక ఆకుకూరలు, కాయగూరలు, పళ్ళు, మజ్జిగ వీటిని తరచూ తీసుకోవడం, మొలకెత్తిన ధాన్యాలను తీసుకోవడం అనేది ఈ కండరాల సమస్యకు ఒక శాశ్వత పరిష్కారంగా ఉంటుందన్న నమ్మకంగా చెప్పగలను. అలాగే ఈయన కూతురికి థైరాయిడ్ సమస్య 16 ఏళ్లు అని ఈయన రాశారు. థైరాయిడ్ ఎక్కువగానో తక్కువగానో ఉంటే ఋతుక్రమ సమస్య అనేది ఈమెకు తప్పకుండా ఉంటుంది. దీనికి మనం ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. మద్ది ఆకులు, ద నోని అని ఇంగ్లీష్ లో చెప్పబడే మద్ది ఆకులు 5-6 ఆకుల్ని నీటిలో వేసి మరిగించి తీపి చేర్చి తాగుతూ ఉన్నట్టయితే ఈ థైరాయిడ్ గ్రంథి సవ్యంగా పనిచేస్తుందని గుర్తుంచుకోవాలి. ప్రియమైన ప్రేక్షకులారా, ఈ రోజు ఒక ఉత్తరానికి సమాధానాన్ని మనం చూశాం. ముందుగా నాటు వైద్యం కార్యక్రమంలో ఒక మూలిక, దాన్ని మందుగా చేసే విధానం, దానివల్ల నయమయ్యే వ్యాధులు, అన్ని తయారీ విధానంలో పలు రకాలుగా తేలికైన పద్ధతిలో చక్కగా ఇంట్లోనే కూర్చొని మనం వివరంగా చూసి తెలుసుకున్నాం. అలాగే ఈనాటి కార్యక్రమంలో ఎందరికో ఏర్పడిన వైద్య సందేహం, దాన్ని తీర్చే తేలికైన మందుల గురించి కూడా మనం ఇక్కడ చూశాం. ఇటువంటి మరో కార్యక్రమంలో మనం మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం. ప్రియమైన ప్రేక్షకులారా, ఈనాటి నాటు వైద్యం కార్యక్రమంలో చర్మం పైన వచ్చి ఇబ్బంది పెట్టే ఎన్నో వ్యాధులకు తేలికైన మందుల్ని మనం ఇక్కడ చూస్తున్నాం.